బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. నేను ఎక్కడికో వెళ్లవలననుకున్న ప్రయాణం కట్టిపెట్టి తిన్నగా బ్రైడ్ హిల్స్కు వెళ్లి కాసేపు ఒంటరిగా గాల్ఫ్ ఆడుకుని పరధ్యానంగా ఒకచోట కూర్చున్నాను. ఇంతలో మెరుపులా ఒక ఆలోచన తోచింది. అది మరోమాటూ ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగానూ ఉత్సాహంగానూ ఉంటుంది అన్న ఆలోచన తోచింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలుపరచవలెననే నిశ్చయంతో నాలోనే నవ్వుకుంటూ గాల్లో తేలిపోతున్నంత ఉత్సాహంతో, వేగంతో ఇంటికి చేరుకున్నాను. మరునాడు స్నేహితులకు, మన తెలుగువాళ్లందరకు ఆ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు విధిగా దయచేయవలసిందని సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైప్ చేయించి ఆప్తులైన 10-12 అందజేశాను. నేను ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడనై చాలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహోర కూడా స్వహస్తాలతో తయారుచేశాను. ఒక స్వీటు కూడా తయారుచేసి షాపులో నుండి 2 రకాల కేకులు, బిస్కెట్లు కూడా తీసుకొచ్చాను. ఈ హడావిడంతా చూచి మా ఇంటావిడ తెల్లబోయి, "ఏమిటండి శామ్గారు, ఇంత హడావిడి చేస్తున్నారు? మీకేమైనా పెళ్లి తలపెట్టుకున్నారా? లేక డెర్బీ పందాల్లో బహుమతి ఏమన్నా వచ్చిందా చెప్పండి, మేము సంతోషిస్తాం" అన్నది. "నా పెళ్ళీ కాదు, నీ కార్యమూ కాదు" అన్నాను తెలుగులో. వాట్ ఏమిటది అంది ఆవిడ కంగారుగా. "సాయంత్రం మీకూ తెలుస్తుందిలే" అన్నాను. సాయంకాలం సరిగ్గా 4 అయ్యేసరికి మా మిత్రబృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆదుర్దాతో ఒక క్షణం అటూ ఇటూ పోనివ్వకుండా చక్కా వచ్చారు. వీళ్లందరికంటే ముందే మా రమణ కూడా వచ్చి, "ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా" అన్నాడు నాతో అన్నీ సర్దుతూ. నేను తయారుచేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్లమీద అమర్చడం, అందరూ ఆరగించడం అయిపోయిన తరువాతను ఈ తీపి ఉండలు ఉన్న పళ్ళెం తీసుకొచ్చి బల్లమీద పెట్టి నేను లేచి నిలబడి, "సోదరులారా, ఈ హడావిడి, ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతసేపూ చెప్పకుండా మిమ్ములను ఆశ్చర్య నిమగ్నులను చేయడం ఆట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారనే ధైర్యంతో. ఇప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అనే భీతితో అసలు రహస్యం బయటపెట్ట సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభలేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను." అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన మిత్రులలో నూతనంగా, అంటే కొలది కాలం క్రితం వివాహమైన యువమిత్రుడొకడున్నాడు. అతని భార్య ప్రథమ రజస్వల అయినట్లు ఈ శుభలేఖ వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నాతమై ఉంటుంది. టపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం మూలాని మనకొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది. అక్కడ పేరంటాండ్రకు పంక్తిభోజనం వగైరాలన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడే ఉండి ఉంటే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండవలసినవాడు ఏకాకిగా ఈ పురుషపుంగవుల మధ్యను చిక్కుపడి సిగ్గుతో వ్యధతో కుమిలిపోతున్నాడు. అతన్ని మనమందరమూ ఉత్సాహపరచవలసిన బాధ్యత మన మీదను ఉన్నదనుకొని అతనిని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకొని మిమ్మల్నందర్నూ ఇక్కడికి ఆహ్వానించాను. మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వల అయిన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండివంట ఉన్నా లేకపోయినా చిమ్మిలి ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపెట్టవలనని మన పెద్దలంటారు. అందుకని ఇక్కడ కనపడే స్త్రీజాతిలో ముండెవరో ముత్తైదులెవరో తెలుసుకోవడం కష్టము కనుక ఆ జాతివారిని ఆహ్వానించకపోవడమే మంచిదనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతున్నా మీకందరకు చిమ్మిలి ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్లు తీయబరచగలడు. లే రమణ అన్నాను. అతను అదివరకే సిగ్గుతో ముడుచుకుని ముద్దైపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్లు కారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతన్ని నెమ్మదిగా లేవదీసి ఆ పళ్ళెమూ మంగళహారతి పళ్ళెములాగా మేమిద్దరమూ పట్టుకొని అందరికీ తలో ఉండా పంచిపెట్టాం. నూపప్పు ఇక్కడ లభ్యం కాని కారణంచేత బాదం పప్పుతో ఈ చిమ్మిలి తయారు చేయడమైనది అన్నాను. సభికులు హర్షామోద కరతాళధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నదని, దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత, విశిష్టత ఉండి తీరుతుందని, ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ నన్ను శ్లాఘించి రమణ వీపు తట్టి, "తరువాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశంగారు, భయపడవద్దని" ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరి దారిన వాళ్లు చక్కాపోయారు. నేనూ మా రమణ మిగిలాం. అతనికి కళ్లనీళ్ల పర్యంతమైంది. "గురువుగారు, ఇది మీకు ధర్మమేనా?" అన్నాడు ఎంతో జాలిగా. "ఓయ్ వెర్రివాడా, ఇందులో అధర్మమేమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ, అభిమానం మాత్రమే దీనికి కారణం.
నాకే కాక ఈ వచ్చిన వాళ్లందరికీ కూడా నామీద ఎంత అభిమానమో నీమీదను కూడా అంత అభిమానమో కలవాళ్లే, అందుచేతను నీవు ఏమీ అనుకోవద్దు అని నేను ఓదార్చాను. అతను నన్ను కౌగిలించుకొని ఆనందబాష్పములతో మాటరాక ఉక్కిరిబిక్కిరై కరచాలనం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్లడం తడవుగా మా ఇంటి యజమానురాలు కూతుళ్ళు ఒక్క పరుగున నా గదిలోకి చక్కా వచ్చి, ఏమిటి శ్యాంగారు, ఏమిటి విశేషం, మీరు చెప్పాలి, తప్పదు, మేము ఇందాకటి నుంచి ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నామన్నారు. సరే అయితే కూర్చోండి అని ఖర్చుకాగా ఉన్న కేకులు, బిస్కట్లు, నేను తయారుచేసిన వంటకం ముందు పెట్టి మొహమాట పడకుండా తీసుకోమని హెచ్చరించి, అప్పుడు సావకాశంగా మా దేశ ఆచారాలు, ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి మా వాళ్లు చేసే హడావిడి అంతా వివరంగా చెప్పి వాళ్లను ఆశ్చర్యచకితులం చేశాను. వాళ్ళిదంతా విని నవ్వుకుంటూ వెళ్లారు. గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది. ఏం, నీక్కూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి అన్నాను. సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ల గదిలోకి వెళ్ళిపోయింది. యుద్ధంలో జయాపజయాలు ఎవరివవుతవో నిర్ణయించడం, నిర్ణయం మాటెలా ఉన్నా ఊహించడం కూడా ఎవరికీ సాధ్యం కానట్టు తోస్తోంది. జయము ఎవరిదైనా ఆంగ్లేయులది మాత్రం కాదన్న సందేహం చాలామందికి కలుగుతున్నది. యుద్ధరంగాలలో అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవలసి వచ్చింది. టర్కీ ప్రాంతాల్లో, మొదట స్కాట్లాండ్లో ఆనాడు జరిగిన నౌకాభంగం కంటే ఘోర పరాజయం మళ్లీ అనుభవించవలసి వచ్చింది. ఆ కారణంచేతను నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. మొత్తం యుద్ధతంత్ర నిర్వహణ ఏమీ బాగాలేదని అనేక ఆక్షేపణలు రాగా ప్రధానమంత్రి అయిన ఆస్క్విత్ అనే ఆయన కూడా మంత్రి పదవిలో నుంచి తొలగవలసి వచ్చింది. ఆ సందర్భంలోనేననుకుంటాను రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగవలసి వచ్చింది. అదివరకు ఆస్క్విత్ పార్టీలోనే ఉంటున్న లాయిడ్ జార్జ్ అనే ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించడం మొదలుపెట్టారు. ఇటువంటి ప్రచారములు ఎప్పుడూ ఇంతకి పూర్వము చూడలేదు. దానిని గురించి విశేషముగా చదువను కూడా లేదు. కాని నేడిది ప్రత్యక్షంగా చూడడము మహావిజ్ఞానప్రదమనిపించింది. లాయిడ్ జార్జ్ గారి ప్రసంగం వినవలననే కుతూహలముతో మాకు సమీపంలో ఉన్న గ్లాస్గో అనే పట్టణానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను. లోగడ ఎడింబరోలో నాడు ఆస్క్విత్ గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఉందిది. ఒక హాల్లో కాక ఒక విశాలమైన బహిరంగ స్థలంలో ఏర్పాటు కాబడింది సభ. జనం అసంఖ్యాకంగా వచ్చారు. ఇన్ని వేలని చెప్పశక్యం కాకుండా ఉన్నది. మేం వచ్చిన కొద్ది నిమిషములకే సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు కొన్ని నిమిషములు ప్రసంగించి లాయిడ్ జార్జ్ గారిని ఉపన్యాసమిమ్మని కోరారు. ఆ దేశస్థుల పరిమాణాలను బట్టి ఆయన కొంచెం కురచ అని చెప్పాలి. తెల్లని మీసములు వెనుకనించి ఆయన మందహాసం కనిపిస్తూనే ఉంది. ఆయన లేవగానే సభంతా నిశ్శబ్దమైంది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం. ఆయన ఉపన్యాసం మహాప్రవాహంగా సాగిపోతున్నది. ఆయన వాక్కు సింహగర్జనలా మ్రోగుతూ ఎంత దూరానికో వినిపించింది. ఆయన ఉపన్యాసము మధ్యన ఆనాటి పరిస్థితులను, ప్రజల ఆశయాలను చెప్పడంలో దూరాన ఉన్న ఇండియా హోం రూల్ ఇవ్వక తప్పదంటున్నది. మా వేల్స్కు కూడా హోం రూల్స్ కావాలనని నేను అంటున్నాను. అనగానే అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న శ్రోతల మధ్యనుంచి ఒకళ్ళేచి హోం రూల్ ఫర్ హెల్ అని ఉరుములా సభంతా దద్దరిల్లేటట్టు కేకపెట్టాడు. దాంతో సభలో పెద్ద గందరగోళం బయలుదేరింది. అనేకమంది ఈ రౌడీని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ నీచుణ్ణి, ఈ శత్రుపక్షం వాణ్ణి, ఈ త్రాగుబోతును అవతలకీడ్చేయండి, బయటకు తన్ని తగిలేయండి అంటూ కొన్ని వేల కంఠాలు వినబడ్డాయి. ఇంతటితో సభ ఆపివేయవలసి వస్తుందేమోనని చాలా భయపడ్డారు. అందరూ లేచి నిలబడే ఉన్నారు. అధ్యక్షుడు సభను సముదాయించలేకపోయినాడు. అప్పుడు లాయిడ్ జార్జ్ గారు, మహాజనులారా, ఒక్క క్షణం ఓపిక పట్టండి. ఎందుకు మీరింత ఉద్రిక్తులవుతున్నారు? ఆ పెద్ద మనిషి అన్నదానిలో తప్పేమున్నది? మీకింత ఆగ్రహావేశములు ఎందుకు? ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వారికి స్వరాజ్యం కోరడంలో తప్పేమున్నది? నా మట్టుకు చాలా సబబుగా కనిపిస్తోంది అని అల్లరి చేసిన మనిషివైపు తిరిగి, అయ్యా, మీరు చెప్పిన విషయం తప్పకుండా ఆలోచించదగ్గదే, ఇంక తరువాత సంగతి అని ఉపన్యాసము పునఃప్రారంభించబోతుంటే సభలోనున్న వారంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ, ఆకాశం కూడా దద్దరిల్లేటట్టు నవ్వుతూ కరతాళధ్వనులు చేశారు. మరొక అరగంటసేపు వారి ఉపన్యాసం ఏ అడ్డంకీ లేకుండా సాగిపోయింది. ఆ అల్లరి చేసిన మనిషి ఏమయ్యాడో అంతులేదు. ఇటువంటి సభ మళ్లీ ఎప్పుడూ చూడగలుగుతాననుకోను. ఉపన్యాసకుడు ఎంతటివాడైనా వాక్ప్రవాహమునకు ఇటువంటి అడ్డు తగిలినప్పుడు అంత ప్రశాంతంగా, అంత సౌమ్యంగా, దెబ్బతినేవాడిక్కూడా బాధ తెలియకుండా చెప్పుదెబ్బ కొట్టడం ఎంతటివాళ్లకో కాని సాధ్యం కాదనుకుంటాను. ఇంటికి వెడుతూ ఆయన చమత్కార ప్రయోగాన్ని గురించే ఆలోచిస్తూ
మళ్లీ ఎడింబరో చేరుకున్నాను. తుదకు ఎన్నికలలో ఇంగ్లాండ్లో అద్వితీయుడనని పేరుగన్న ఆస్క్విత్ పరాజితుడు కావడం, లార్డ్ జార్జ్ ఆ స్థానం ఆక్రమించుకోవడం విధివైపరీత్యం. యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిలా తయారై ప్రపంచాన్ని దద్దరిల్లజేస్తోంది. నేలమీద యుద్ధం కన్నా సముద్రంలోనూ గాలిలోనూ జరుగుతున్న యుద్ధం మరీ భయంకరంగా ఉంది. ఏనాడూ పగలు వీధిలోకెళ్లినా వాళ్లు మళ్లీ ప్రాణాలతో ఇంటికి చేరుకుంటారనే నమ్మకం పోయింది. రాత్రి పడుకున్నవాళ్లు ఉదయాన్నే లేచి బయటకు వస్తారో లేకపోతే దీర్ఘనిద్రలో పక్కలోనే ఉండిపోతారో చెప్పడం కష్టంగా ఉంది. అహర్నిశాదులు ఆకాశంలో మనవో శత్రువులవో తెలియకుండా విమానాల రొదతో చెవులు గింగురుమంటూ గుండెలు జల్లుమంటూ భీతావహంగానే రోజులు గడపవలసి వస్తోంది. బజారులో నిత్యావసర వస్తువులు కూడా దొరకడం దుర్లభమవుతోంది. ధరలు విమానాలతో పాటు అంతరిక్షానికి ఎగురుతున్నాయి. తెల్లవారి పత్రికలు తెరిచేసరికి జర్మన్లు కొన్ని 100 గ్రామాలు ఆక్రమించుకున్నారనో, కొన్ని ఊళ్లు విధ్వంసం చేశారనో, ఎక్కడో దూరతీరాల్లో తమ జలాంతర్గాములతో కొన్ని ఓడలు ముంచివేశారనో, విమానాల నుంచి కొన్ని పట్టణముల మీద కొన్ని 100 బాంబులు పడేశారనో, కొన్ని వేలమంది సైనికులో నావికులో సామాన్య పౌరులో నిహతులయ్యారనో వార్తలు తప్ప మరేమీ కనబడేది కాదు. ఎప్పుడూ ఫిరంగులమోతో బాంబుల ప్రేలుడు చప్పుళ్ళో తప్ప మరొక శబ్దం వినపడడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతినిత్యం ప్రతిక్షణం ప్రాణములు అరిచేతిలో పెట్టుకుని భీతావహులై ప్రజలు కాలం గడుపుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇటువంటి దుర్భర భయంకర భీతావహ స్థితి అనూహ్యం. ఇదివరకెప్పుడూ ప్రపంచమంతకు ఏకకాలమందు ఇటువంటి అనుభవం వచ్చిందని వినికూడా ఎరుగము. చిత్రమేమిటంటే ఇంత దుర్భర భయంకర స్థితిలోనూ జనం ఈ విచిత్ర పరిణామానికి అలవాటుపడి ప్రతినిత్యమూ ప్రతిక్షణమూ తమను మృత్యువు వెంటాడుతుందన్న సంగతి కూడా విస్మరించి నిర్భయంగా ఉన్నట్టే కనబడుతూ ఏ విషవాయువో ఏ తుఫానో హఠాత్తుగా వచ్చి ప్రజలను కొంత భయభ్రాంతులను చేసినా దాని దారినది పోయినట్లుగానే ఈ యుద్ధం కూడా నేడో రేపో పోకమానదు. అంతిమ విజయం మనం సాధించకపోము అనే నిశ్చయముతో ఎవరికి వారు ధైర్యము చెప్పుకొన్నట్టు కాలక్షేపం చేసుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎవ్వరి మట్టుకు వారు దైనందిన కార్యక్రమం మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు. యువకులు విద్యాలయాలకు వెడుతూనే ఉన్నారు. తమ క్రీడాకలాపాలు జరుపుకుంటూనే ఉన్నారు. సినిమాల్లోనూ నాటకశాలల్లోనూ అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. ఎటొచ్చి శత్రుసంహారానికి దోహదం చేయగలిగినవి, ప్రజలకు మనోధైర్యం కలిగించేవి, యువకులను యుద్ధమునకు పురికొల్పేవి, ఈ సంబంధమైన నాటకములు పాటలు ఎక్కువగా ప్రదర్శింపబడడం గమనించవలసిన విషయం. దేశాభిమానమును పురికొల్పే నాటకాలు ఎన్ని రకాలుగా బయల్దేరినవో లెక్కలేదు. ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంకాలం తమ దైనిక కార్యక్రమములు ముగియగానే యువతీయువకులు ఎంత చీకటిగా ఉన్నా, వీధులలో దీపాలు లేకున్నా వ్యాహ్యాళికి వెళ్లడం మానుకోలేదు. ఈ చీకట్లో ఆట్టే దూరం వెళ్లకుండానే ఎక్కడికక్కడే ఆలింగన చుంబనాదులు అనుకూలంగా జరుగుతూ ఉండేవి. ఒక రాత్రి సుమారు 9 గంటల వేళ్లప్పుడు జనం రోడ్లంట తిరుగుతూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకునే సమయంలో శత్రువిమానాలు వచ్చే సూచన భయంకరంగా సైరను కూత వినబడ్డది. రోడ్డులో జనం తొందరగా గృహోన్ముఖులయ్యారు. ప్రేమికులు భయభ్రాంత చిత్తులై ఆలింగనములను వీడలేక ఉత్తరక్షణంలో ఏమవుతామో అన్నట్లు మరీ దగ్గరగా ఒకర్లో ఒకరు కలిసిపోతున్నారు. ఆ క్షణంలో ఒక మేడమీద నుంచి కిటికీ తలుపు గభాలును తెరిచి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలోనుంచి ఇవతలికి వచ్చి, ఏమర్రా, మీకు బుద్ధుందా లేదా? త్వరగా ఇంటికి చావకపోతే ఇక్కడే చచ్చూరుకుంటారు. బ్రతికి బాగుంటే ఈ కౌగిలింతలు అప్పుడే పునఃప్రారంభించొచ్చు, తెలిసిందా? వినపడుతోందా? అని కేకవేశాడు. ఆ కిటికీ సమీపములోనే రోడ్డుమీద తన ప్రియురాల్ని కౌగిలించుకున్న ప్రేమికుడు కౌగిలి పట్టు విడవకుండానే పైకి చూచి, తాతగారు, దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి, లేకపోతే మీ బట్టతల మీద పడుతున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకం కాగలదు అన్నాడు. దారిన పోతున్నవాళ్లు, సమీపంలో నిలబడి ఉన్న ఇతర ప్రేమికులు విరగబడి ఒకటే నవ్వు. ఆయనకు విపరీతమైన ఆగ్రహం వచ్చి, నే వస్తున్నా ఉండండి, మీ తెగులు కుదురుస్తాను, కావరమెక్కి అని లోపలకు తీసుకుని గభీమని కిటికీ మూశాడు. ఆయన నిజంగా కిందకు వచ్చి అల్లరి చేస్తాడేమోనని కొందరు యువతీయువకులు తొలగనారంభించారు. ఈ మాటాడిన యువకుని బాహుబంధాలలో ఇమిడి ఉన్న కన్య ఏడిసినట్టే ఉంది. నీ తెలివితేటలు, రా అవతలికి పోదాం, ఆయన వచ్చాడంటే ఆయన మన దుంపదెంపుతాడు, ఆయన మా నాన్నన్న సంగతి నీవు గమనించినట్టులేదు అన్నది. ఆ మాటతో హడలిపోయి, బాబోయ్ రా త్వరగా, ఏమిటంత నెమ్మదిగా అడుగువేస్తావేం అని ఆ కన్యక రెక్కను పట్టుకుని దడదడా దౌడితీశాడు.
ఇదంతా మా వీధిగుమ్మంలో నుంచుని ఆనందిస్తూ లోపలికి వెళ్లడం మరిచేసరికి మా యజమానురాలి కూతుళ్ళిద్దరూ వచ్చి చెరోరెక్కా పట్టుకుని రండి అని లోపలికి లాక్కుపోయారు. ఇంత భయంకర స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బ్రతుకుతున్నారు ఈ ప్రజానీకం అనుకుని ఆశ్చర్యపోతూ, ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు, భయపడి గుండె బేజారే చావడం కంటే ఇదే నిత్యజీవితంలో ఒక భాగమే అనుకుని సరిపెట్టుకోవడం, తదనుగుణ్యంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరమేమున్నది అనుకుంటూ కూర్చున్నాను. మర్నాడు ఉదయం 9 గంటలయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో ఈ అత్యవసర పరిస్థితులను సమీక్షించడానికి ఒక సభ జరుగుతుందని, అందరూ తప్పక హాజరు కావలసినదని ఒక ఆహ్వానం వచ్చింది. ఈ పిలుపేమిటి, ఈ పరిస్థితుల సమీక్ష ఏమిటి, దీనివలన ప్రయోజనమేమిటి అని పరిపరి విధాల ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలోనే సభకు వెళ్లాను. మిత్రులంతా కొంచెం ఇంచుమించుగా అక్కడున్న భారతీయులంతా వచ్చి హాలు నింపేశారు. అంత క్రితం రోజునే ఎంకే గాంధీ అనే బ్యారిస్టర్ ఒకాయన లండన్ నుంచి వచ్చారని, యుద్ధభూమిలో దెబ్బతిని వికలాంగులైన భారతవీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని నిన్నటి పత్రికల్లో వార్త ప్రసారమైంది. ఇక్కడ సభలో సభాపతిగా మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూర్చుని యుద్ధ పరిస్థితులు స్థూలంగా సమీక్షించి, ఏ విధమైన సంబంధమూ లేని భారతదేశం కూడా యుద్ధంలోకి దిగి మన శక్తికి మించిన ధనప్రాణ నష్టం చేసుకోవడం అవివేకము, అనవసరము, హాస్యాస్పదమంటూ గంభీరోపన్యాసం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుని మన యథార్థ స్థితి మనం తెలుసుకుని ఈ యుద్ధంలో నుంచి ఎలాగో బయటపడడం మన ప్రథమ కర్తవ్యమని, తదనంతరం మనము మన దాస్య విముక్తికై స్వాతంత్ర సమరం సాగించడం మన ద్వితీయ కర్తవ్యమని గంభీరోపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంతో అక్కడున్న యువకులు చాలామంది పులకాంకితులు, ఉత్తేజితులు అయ్యారు. తరువాత మనం ప్రస్తుత పరిస్థితులలో ఆయనెవరో గాంధీ అనే ఆయన ఏర్పాటు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీలో చేరి వారితో సహకరించవలెనా అక్కర్లేదా అనే విషయంపై చాలాసేపు తీవ్ర వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఏ నిర్ణయమూ తీర్మానమూ లేకుండానే సభ ముగిసింది. ఈ సమావేశము జరిగిన తరువాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం గంభీరంగా ఉంటూ వచ్చింది. మునుపటి ఉత్సాహమూ నిర్భయమూ అందరిలోనూ మృగ్యమైనాయి. ఎవరి మట్టుకు వారు ఈ యుద్ధభారమంతా తామే మోస్తున్నట్లు ముఖాలు పెట్టుకుని తిరగడం ఆరంభించారు. గాంధీ ప్రారంభించిన రెడ్ క్రాస్లో కూడా ఆయన అనుకున్నంతమంది అనుకున్నంత తొందరగా చేరడం లేదని వార్తలొస్తున్నాయి. భారతీయులంతా తప్పక విధిగా ఈ స్వచ్ఛంద సేవాదళంలో చేరడం మనకు గౌరవమూ శ్రేయస్కరము అనే హెచ్చరికలు తరచూ గాంధీ పత్రికలలో ప్రచురణ చేస్తున్నాడు. ఇలా ఒక వారం రోజులు గడిచిన తరువాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1 డజను మందిని తనకు సన్నిహితులైన ఆంధ్రులను మాత్రము తన ఇంటికి టీకి పిలిచారు. అందులో నేను కూడా ఒకడనని చెప్పుకొనుటకు చాలా గర్విస్తున్నాను. టీ, పానీయము, ఫలహారాలు నిశ్శబ్దంగానే తొందరగానే ముగించాం. ఎప్పుడూ అలవాటులేని ఈ సమావేశాన్ని ఈ పెద్దమనిషి ఎందుకు ఏర్పాటు చేశాడని ఎవరి మట్టుకు వారు ఊహాగానాలు చేస్తున్నారు. ఫలహారాలు కాగానే, ఆయన గంట మోగించగానే ల్యాండ్లేడీ వచ్చి ఈ కప్పులు వగైరా అన్నీ తీసుకుని టేబుల్ శుభ్రపరిచి వెళ్లగానే గోపాలకృష్ణయ్య గారు తలుపు తాళం బిగించారు. ఇది మమ్మల్నందరనూ ఆశ్చర్యచకితులను చేసింది. ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడి ఉపోద్ఘాతమేమీ లేకుండా మిమ్ములను ఈనాడు ఇక్కడకు ఎందుకు ఆహ్వానించానని మీరందరూ ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు. వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో జరిగిన సభానంతరము నాకు మనస్సులో లేదు. ఏదో చెప్పలేని ఉద్రేకమూ అశాంతి బయల్దేరింది. ఈ యుద్ధమూ దీని పరిణామము భారతదేశంలాంటి దాస్యదేశాలపై దాని ప్రభావమూ మనం ఊహించలేకున్నాము. ఈ పరిస్థితుల తీవ్రత మనలో ఎవ్వరినీ తగినంతగా కలతబెట్టినట్లు తోచడం లేదు. ఇది ఏదో గాలివాటని, తుఫానులాంటిదని, ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగానూ పోతుందని మనం అనుకుంటున్నాము. ఇప్పటికే యూరోపులో జరిగిన మారణహోమము ఎంత భయంకరమైనదో మనం ఊహించుకోలేకుండా ఉన్నాం. ఈ మారణహోమంలో మన భారతీయులను కూడా మన ప్రభువులు ఇక్కడకు రప్పించి వేల సంఖ్యలోనే లేక లక్షల సంఖ్యలోనేమో కూడా సమిధలుగా ఉపయోగించారన్న సంగతి మనకు పట్టినట్టు లేదా మనం పట్టించుకున్నట్టు తోచడం లేదు. ఇంత దూరదేశంలో ఉన్న మనకు మన దేశంలో బయల్దేరిన రోదనా శబ్దము మన చెవులకు వినిపించకపోవచ్చు. అంతమాత్రాన అక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నదని మనం సంబరపడడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. నేనీ మధ్యను అనుభవిస్తున్న తీవ్ర మనోవేదన ఇంతింతని చెప్పలేకపోతున్నాను. ఈ వేదన ఇతరులకు తెలిసేది కాదు. ఇది దుర్భరం, దురూహ్యం. అందుచేతను నేనొక నిశ్చయానికి వచ్చాను. అది మీతో చెప్పి మీ సహకారము, అధమం మీ సానుభూతి అర్థించవలనని మిమ్మల్నిక్కడికి పిలిపించాను. దేశం నన్ను పిలుస్తోంది.
నేను అక్కడ ఉండడం అత్యవసరమనిపిస్తోంది. నేనొక్కడనూ వెళ్ళి ఏదో చేయగలనని కాదు, కాని నేను మట్టుకు ఇక్కడ ఉండలేను. నా కర్తవ్యం అక్కడికి వెళ్ళి నిర్ణయించుకోవలసింది. ఈ చదువు ఈనాడు కాకపోతే బ్రతికి బాగుంటే మరోనాడు చదవవచ్చును. మీలో ఎవరికైనా నాలాగే మానసిక ఆందోళన బయల్దేరి ఉంటే నాతో బయల్దేరమని నా ప్రార్థన. నిష్కల్మషమైన సంకల్పబలంతో, అకుంఠిత కార్యదీక్షతో మనమొకరిద్దరము బయల్దేరినా అక్కడ మన వెంట బయల్దేరేవారు 100, వారి వెంట 1000, వారి వెనువెంట లక్షలు బయల్దేరుతారనే నమ్మకం నాకున్నది. ఆయన మాట పూర్తి కాకుండానే, బాగానే ఉన్నది కాని ఏదో కొంచెమైనా కనీస కార్యక్రమం మీరేమైనా ఆలోచించారా అని ఒక మిత్రుడడిగాడు. బాగుంది, మీరడగడం సబబే. నేను వివరాలేమీ చెప్పలేను, కాని స్థూలంగా ఒక ఊహ నాకు తోస్తుంది. నేను వెళ్ళి 10 మందినో 100 మందినో కూడగట్టుకుని ప్రతి పట్టణంలోనూ ఉన్న పోలీసు ఠాణాలపై దాడిచేసి అక్కడి ఆయుధాలను సంగ్రహించి వాళ్లను అసహాయ స్థితిలో, దుర్బల స్థితిలో పెట్టవలనని నా ఉద్దేశము. మాలో కొందరు నవ్వారు, కొందరు మౌనం వహించారు. ఒకరిద్దరేదో అనవలనని అనడానికి సాహసం లేక ఊరుకున్నారు. నాకు కొంచెం తొందరపాటెక్కువ గనక నేను చిటుక్కునా అనాలోచితంగా 2 స్టేషన్ల మీద మీరు దాడి జరపగానే 3వ స్టేషన్ మీదకు మీరు వెళ్లే అవకాశం లేకుండా మీ ఆట కట్టడుతుందన్న సంగతి మీరు ఊహించారా? అలా జరక్కుండా దానికి ప్రతిక్రియ ఏమన్నా ఊహించారా అన్నాను. ఆయన నాకేసి చూసి మందహాసం చేసి, భలేవాడవోయ్, నీ మాట మర్చిపోయాన్నేను. నీకు సమాధానం తర్వాత చెబుతాను, కాని నువ్వు నాతోటి రాకూడదా అన్నారు. చిత్తం, అంత అదృష్టమా? నా పరిస్థితి నాకిటువంటి సదవకాశం కలిగిస్తుందని అనుకోలేకుండా ఉన్నాను. అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తుకొస్తానేమో ఇప్పుడేమీ చెప్పలేను. అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్కవేసుకోండి. మీరు దారితీస్తే నాకిక్కడ కాలు నిలుస్తుందనే నమ్మకం లేదు అన్నాను. సరే, భవతు, అలాగే కాని మీరందరూ కూడా దీన్ని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచిన సలహాలేవైనా నాకు చెబితే స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా పిలుపు అందుకుని మీరందరూ ఈనాడు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈలాగనే కొన్నాళ్లైన తర్వాతైనా ఈనాటి నా పిలుపునకు వలెనే మన దేశ సంరక్షణకు స్వదేశానికి కూడా పరిగెత్తుకు రాగలరని ఆశిస్తున్నాను. సెలవు అన్నారు. అందరూ నిశ్శబ్దంగా లేచి సెలవని ఎవరిదారివారు చక్కాపోయారు. బ్యారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ, హైదరాబాద్.